భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం. 1-2 రోజుల్లో గెజిట్లో ప్రచురణ. మార్గదర్శకాల రూపకల్పనలో పనిలో రెవెన్యూ శాఖ. వీలైనంత త్వరగా అమల్లోకి చట్టం. కొత్త రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు భూభారతి చట్టంగా మారింది. అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో భూభారతి ఇక చట్టంగా అమల్లోకి వస్తుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు ప్రతిని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ గురువారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సచివాలయంలో అందజేశారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం 1-2 రోజుల్లో గెజిట్లో ప్రచురించనుందని సమాచారం. భూభారతి ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం విడిగా నోటిఫై చేయాల్సి ఉంటుంది. మరోవైపు చట్టం మార్గదర్శకాల రూపకల్పన విషయంలో రెవెన్యూ శాఖ వడివడిగా ముందుకెళ్తుంది. మార్గదర్శకాలు రూపొందించేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని తెలుస్తుంది. మార్గదర్శకాలం సిద్ధం కాగానే చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. భూభారతి బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడుతూ భూభారతి రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సమగ్రమైన రెవెన్యూ సేవలను అందించాలన్న ఆలోచనతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా దీనిని రూపొందించామని తెలిపారు. తెలంగాణ ప్రజల భూమి హక్కులు రికార్డుల్లోని సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల్లో భూభారతి కీలక మజిలీ అని భూ చట్టాల నిపుణుడు ఎం. సునీల్ కుమార్ అన్నారు. చట్టం అమల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే రైతుల సమస్యలు పరిష్కరించడంలో సమర్థంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.